సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పాడి పంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ మన సంప్రదాయాలను మర్చిపోకుండా పాటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవుల శ్రమకు తగిన ఫలితం పొందాలని, అందుకు అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొకమారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి సౌభాగ్యాన్ని అందించాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనగానే మన మదిలో మెదిలేది భోగి మంటలు, గంగిరెత్తులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందాలు, కొత్త దుస్తులు, పిండి వంటలు అని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రశాంతత వెళ్లి విరుస్తోందన్న సంగతిని వేరే ప్రస్తావించిన అవసరం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతి సామరస్యం ఉన్న చోట రోజు పండుగ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఇటువంటి తరుణంలో జరుగుతున్న ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇల్లు సౌభాగ్యంతో విలసిల్లాలని పవన్ కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్యా ఆర్టీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. నారా లోకేష్ ను కలిసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని తన నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. వారసత్వంగా తమకు సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్ను అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అంగ ప్రదక్షిణ భక్తులకు ఆఫ్లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలంటూ తిరుమలలో అంగ ప్రదక్షిణ భక్త బృందం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగులోగిలలో 3 రోజుల సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రముఖులు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షించారు. ఆశావహ దృక్పథంతో సాగే ప్రజలు ఆలోచనలు సాకారం కావాలని రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి ప్రజల జీవితాలలో మంచి వెలుగును తీసుకురావాలని, వారు మంచి క్షేమంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి కలగజేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి దయతో మీ కుటుంబాల్లో సంతోషం నిండాలని, మీ సమస్యలన్నిటికీ కొత్త సంవత్సరం పరిష్కారం చూపించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రతి తెలుగువాడికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మంచిగా పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగను ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా బంధుమిత్రులు అందరూ కూడా ఈ పండగకి వస్తారు. ఈ ఏరియాలో ఈ పండుగ అనేది చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు కాబట్టి ఎక్కువ బెట్టింగ్లు దానికి వెళ్లకుండా, కోడి పందాలు, జోలి వెళ్లకుండా అందరూ కూడా ఇంట్లోనే ఉండి హ్యాపీగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి, ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముందు వచ్చేటప్పుడు కొంత నందిగామ దగ్గర కొంత స్మాల్ ఇష్యూస్ వచ్చాయి. అవి లేకుండా కూడా తిరుగు ప్రయాణంలో ఈ ట్రాఫిక్ జామ్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని, పిల్ల పాపలతో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ భగవంతుడి దయతో అందరి ఇళ్లల్లోన ఐశ్వర్యం తొలతూగే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. విఎంసీలో ఉన్న అందరూ సిటిజన్స్కి అలాగే అందరు ఎంప్లాయీస్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగని హార్ట్గా వెల్కమ్ చేయండి. అలాగే సేఫ్గా అందరూ కూడా ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా మన ఊళ్ళల్లో, మన ఇంటిలో పండగ, మన బంధువులతో పండగ జరపాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా సిటీ కేబుల్ సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 సంక్రాంతి అందరికీ శుభం కలగాలని, ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా సంక్రాంతికి ఎంత ఆనందంగా ఉంటారో సంవత్సరం పొడుగుతూ అంతే ఆనందంగా ఆంధ్ర ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, తెలుగు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో హిందువులకు వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. దేశవ్యాప్తంగా చేసే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఈ సంక్రాంతి ఆ భగవంతుని ఆశీస్సులో అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. సిటీ కేబుల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పండగని బాగా చేసుకోండి. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మన ఆంధ్రులకు అందరికీ అద్భుతమైనటువంటి పండుగ. ఆ సమయంలో పంటలంతా ఇంటికి వస్తుంటాయి. దాన్ని చెప్పడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని పంటలంతా మధ్యలోనే కొన్ని నష్టం కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ కూడా కొంచెం బుద్ధివంతులైనటువంటి రైతులు 2-3 పంటలు వేరే వేరే విధంగా వేసుకొని కొద్ది అయినా కూడా సంక్రాంతికి మనకు పంట తెచ్చుకునే ఒక పద్ధతి. సంక్రాంతి అంటే అందరూ ఇండ్లకు వచ్చేటువంటి ఒక పద్ధతి. ఎక్కడెక్కడ ఏ దేశంలో పనులు చేస్తున్నా కూడా వస్తారు. ఆ గంగిరెద్దు వాళ్ళని కూడా మనం ఆదరించేటువంటి ఒక సందర్భం సంక్రాంతి పండుగ. సంక్రాంతి సూర్యుడు వేరే దారికి వెళుతున్నాడు కాబట్టి, నక్షత్రం వెళుతున్నాడు కాబట్టి అందరికీ కూడా మంచిది. కానీ సంక్రాంతి శుభాశయాలు కూడా చెప్తారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగువారికి కీర్తిని ప్రపంచంలో నలుదిశలా వ్యాపించే విధంగా కృషి చేసిన నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోతారన్నారు. ఒక రాజకీయ వ్యవస్థని సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి రామారావు గారి విగ్రహాన్ని, అలాగే వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇది ఒకే వేదిక మీద ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను, ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, యావత్ అన్ని పార్టీలు కూడా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఇస్తూ, ప్రజా సంక్షేమం ఇస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, పరిశ్రమలు స్థాపిస్తూ, ఇవాళ అన్ని వ్యవస్థల్ని కూడా ఈరోజు ఒక వేదికగా, అద్భుతమైనటువంటి వేదిక ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాం. అందుకని గత సంక్రాంతి ముందు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు 25% పెట్టుబడులు, భారతదేశంలో ఇప్పటివరకు వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఈ సంవత్సరంలో 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టు, ఒకే ఒక్క రాష్ట్రానికి వచ్చినట్టే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం. 2025 సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఘనకార్యం ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవి రావడానికి గల కారణం తీసుకున్నటువంటి
ఏదైతే దగ్గర 20 సంస్కరణలు తీసుకున్నాం. బ్రదర్ జోసెఫ్ తంబి ఈ ప్రాంతంలోని పేదలకు ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తన ప్రార్థనల ద్వారా స్వస్థత పరిచి దైవజనులుగా గుర్తింపు పొందారని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యార్లగడ్డ ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవటిపల్లిలోని ప్రసిద్ధ బ్రదర్ జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే వెంకట్రావుకు క్రైస్తవ మత పెద్దలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే పుణ్యక్షేత్రంలో తంబి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్షేత్ర బాధ్యులు పాలడుగు జోసెఫ్ ఫాదర్ యార్లగడ్డ వెంకట్రావును శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కొలిచే బ్రదర్ జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. బ్రదర్ జోసెఫ్ తంబి ఈ ప్రాంతంలోని పేదలకు ఎంతో సేవ చేశారని, సేవలు మరువలేనివని కొనియాడారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తన ప్రార్థనల ద్వారా స్వస్థతపరిచి దైవజనులుగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యార్లగడ్డ ఆకాంక్షించారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫాదర్ ఆలయ విశిష్టతను వివరిస్తూ బ్రదర్ జోసెఫ్ తంబి ఈ ప్రాంతంలో చేసిన సామాజిక సేవలను, క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. నిస్వార్థ సేవకు జోసెఫ్ తంబి నిలువుటద్దమని, ఆయన మార్గదర్శకంలో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ ఉపాధ్యక్షులు కొండేటి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజు పామరు సెంటర్లో నియోజకవర్గ ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా కూటమి బలంగా ఉంది అని చూపిస్తూ పామరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ కలిసి డాన్స్ చేసి యువతను ఉర్రూతలొగించారు. తెలుగు వారి సాంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్ అన్నారు. ఉయ్యూరులో ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షులు అబూ కలాంతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల పాటలతో సంక్రాంతి పండుగ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే సమయంలో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని, అలాంటి ఈ వేడుకలను తమ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలతో పాటు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు జగన్ అండగా ఉంటారని అన్నారు. 2029లో మరలా జగన్ సీఎం కావడం తథ్యమని ప్రణీత్ కుమార్ తెలియజేశారు. ఈ యొక్క పండగని రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క పండగని మనము గొప్పగా చెప్పుకునేలాగా చేసుకోవాలని, జగనన్న ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని కోరుకుంటూ మళ్ళీ మన జగనన్నని 2029లో ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పి కోరుకుంటూ ప్రజలందరినీ కూడా పేరు పేరున జగనన్న తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.